నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న చారిత్రక కట్టడాలు ఎన్నో. మన దేశంలోనూ అలనాటి చరిత్రకు అద్దం పట్టే పర్యాటక ప్రాంతాలకు కొదవేలేదు. ఆయా కట్టడాల వద్ద ఏటా దేశ విదేశీ పర్యాటకులు సందడి చేస్తూ ఉంటారు. అలాంటి చారిత్రక విశిష్టత కలిగిన నిర్మాణాలకు యునెస్కో ఇచ్చే గుర్తింపు మణిమకుటమనే చెప్పాలి. దానికోసం నిర్వాహకులతో పాటు ప్రభుత్వాలు పాకులాడుతూ ఉంటాయి. దీనిలో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ చారిత్రక కట్టడాలను యునెస్కో జాబితాలో చేర్చేందుకు ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనలు కోరుతూ ఉంటుంది. ఆ గుర్తింపు దక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భాగ్యనగరంలోని చార్మినార్, గోల్కొండ, కుతుబ్షాహీ సమాధులను ఆ జాబితాలో చేర్చాలని ప్రతిపాదనలు పంపింది. పాటించాల్సిన సంరక్షణ చర్యలు మాత్రం గాలికి వదిలేసింది. గతంలోనూ అవే అభ్యంతరాలతో యునెస్కో గుర్తింపు నిరాకరించినా మరోసారి అదే నిర్లిప్తత ప్రదర్శిస్తోంది. మరి ఈసారైనా మన చారిత్రక సంపదకు యునెస్కో గుర్తింపు దక్కేనా? నిజాం నవాబుల రాజధానిగా వెలుగొందిన మన భాగ్యనగరంలో అడుగడుగునా చారిత్రక కట్టడాలు దర్శనమిస్తాయి. పాత బస్తీతో పాటు సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో నిజాం రాజుల వైభవాన్ని చాటి చెప్పే ఎన్నో ఆనవాళ్లు ఉన్నాయి. వాటిలో దేశ విదేశీ సంస్కృతుల మేళవింపుతో పాటు అలనాటి రాజుల కళా వైభవం కనిపిస్తుంటుంది. అందుకే అలాంటి వాటిలో మేటి కట్టడాలు గుర్తించి వాటిని భవిష్యత్ తరాలకు అందించేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన సాంస్కృతిక సంస్థ యునెస్కో కృషి చేస్తోంది. దానిలో భాగంగా రాజధానిలోని 3 పురాతన కట్టడాలను యునెస్కో చారిత్రక కట్టడాల జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పాత బస్తీలోని చార్మినార్, కుతుబ్షాహీ సమాధులు, గోల్కొండ ఖిలా ఇవన్నీ గతంలో నైజాం నవాబుల పాలనా దర్పానికి అద్దం పట్టేవే. నాటి ప్రభువుల వైభవానికి నేటికి నిలిచిన సాక్ష్యాలే. వీటిని చూసేందుకు ఏటా దేశ విదేశీ పర్యాటకులు లక్షల సంఖ్యలో వస్తూనే ఉన్నారు. నిర్మించి శతాబ్దాలు గడిచినా చెక్కు చెదరని వాటి టీవీ భాగ్యనగర చారిత్రక వైభవానికి మచ్చుతునకగా నిలుస్తోంది. పాత బస్తీ నడిబొడ్డున ఉండే చార్మినార్కు 2 శతాబ్దాల చరిత్ర ఉంది. కుతుబ్షాహీ సమాధులు కట్టి 100 ఏళ్లు పూర్తి కావస్తోంది. శిథిలావస్థలో ఉన్న ఒకప్పటి నిజాం నవాబుల అధికార కేంద్రం గోల్కొండ కోటమాట సరే. ఇవన్నీ మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల విదేశీ పర్యాటకులను కొన్ని దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నాయి. కానీ వీటిని కాసులు కురిపించే పర్యాటక ప్రాంతాలుగానే చూస్తున్న అధికారులు మిగతా అంశాల జోలికి పోవడమే మానేశారు. జంట నగరాల్లోని ఇతర ప్రాంతాల్లాగే చారిత్రక సంపదకు కబ్జాల ముప్పు తప్పట్లేదు. చారిత్రక సంపదను భావితరాలకు అందించాల్సిన పురావస్తు శాఖ అధికారులు మొద్దునిద్ర నటిస్తుండటంతో వీటి చుట్టూ ఆక్రమణలు లెక్కకు మిక్కిలిగా పెరుగుతూనే ఉన్నాయి. చారిత్రక కట్టడాల జాబితాలోని వాటి చుట్టూ ఎలాంటి ఆక్రమణలు లేకుండా చూడాల్సిన బాధ్యత పురావస్తు, పర్యాటక, పోలీసు శాఖలతో పాటు జీహెచ్ఎంసీపై ఉంది. కానీ కొన్నేళ్లుగా వీరంతా బాధ్యతల నిర్వహణలో ఘోరంగా విఫలమవుతుండటంతో పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. భాగ్య చారిత్రక సంపద కొన్నిసార్లు సంఘ విద్రోహ శక్తులకు, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకోవడమే తప్ప పాలకుల్లో దీర్ఘకాలిక వ్యూహం కొరవడింది. దీంతో చారిత్రక కట్టడాలు కబ్జాకోరులకు వరంగా మారిపోయాయి. ప్రభుత్వాల జీవోలు, అధికారుల హెచ్చరికలు పట్టించుకోకుండా యథేచ్ఛగా ఆగడాలు కొనసాగుతున్నాయి. అవి కొనసాగినంత కాలం యునెస్కో గుర్తింపు దక్కడం అసాధ్యమని విశ్లేషకులు చెప్తున్నారు. నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా లేకపోతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రపోజల్ పంపించినప్పుడు యునెస్కో వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు సర్టన్ ఈ మన మాన్యుమెంట్స్లో సర్టన్ క్రైటీరియాస్, సర్టన్ ఈ మన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చూస్తారు. అంటే హిస్టారికల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి లేదా, హిస్టారికల్ కంటిన్యూటీ ఉందా లేదా, లేకపోతే ఈ స్ట్రక్చర్స్లో ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసినాక వాళ్ళు చాలాసార్లు మనకు న్యూస్లో తెలిసిన విషయమే, చాలాసార్లు వాళ్ళు ఇన్స్పెక్షన్ టీమ్స్ కూడా పంపించారు. ఇంతకుముందు మనం కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈసారి కూడా వాళ్ళు ప్రాబ్లీ సెప్టెంబర్లో యునెస్కో టీం రావచ్చు సిటీకి. అయితే ఇప్పుడు మనము వాళ్ళ మాన్యుమెంట్స్ కండిషన్ ఒకటి, తర్వాత కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ అవన్నీ తీయగలిగితే మన యునెస్కోకి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సిటీ స్టేటస్ ట్యాగ్ హైదరాబాద్కి లభించే అవకాశం ఉంది. కాలుష్యం ఎక్కువగా ఉన్నదండి. ఈ కాలుష్యాన్ని తగ్గిస్తేనే కానీ
బహుశా యునెస్కో దాన్ని గుర్తింపు ఇచ్చే అవకాశం ఉండదు. రెండవది ఏంటంటే మన కట్టడాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి, కొన్ని ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న వాటిలైతే మున్సిపాలిటీలు వాటిలో అధీనంలో ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడాను పౌర సమాజంతో కూడినటువంటి ఒక రక్షణ సంస్థలు ఉండాలి. అంతా ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగుల ద్వారానే చేస్తామంటున్నారు. ఆ ఉద్యోగులను సరిగా వేయడం లేదు, అందుచేత కూడా వీరి రక్షణ సరిగా లేదు. యునెస్కోని కన్విన్స్ చేసేటటువంటి వాతావరణం మన ఏ కట్టడానికి లేదండి. మన ఇండియా ప్రభుత్వం చాలా ముఖ్యమైనది కాబట్టి మొహమాటానికి కొన్ని గుర్తిస్తున్నారు. స్ట్రిక్ట్గా 100% వారి స్టాండర్డ్స్ని అప్లై చేసినట్టయితే ఇప్పుడున్న ఏవి కూడా మన విధానికి ఇవి కావు. కొన్నేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితికి చెందిన సాంస్కృతిక సంస్థ యునెస్కో జాబితాలో నగరంలోని చారిత్రక కట్టడాలు చేర్చడంపై చర్చ మొదలైంది. 90వ దశకంలో యునెస్కో ప్రపంచ చారిత్రక కట్టడాల జాబితాలో గోల్కొండ, చార్మినార్, కుతుబ్షాహీ సమాధులను చేర్చాలని కోరుతూ ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ అవి తిరస్కరణకు గురి అయ్యాయి. కారణం ఆయా కట్టడాలకు చుట్టూ ఉన్న ఆక్రమణలే. యునెస్కో చారిత్రక కట్టడాల జాబితాలో చేరాలంటే కొన్ని నిబంధనలు పాటించడం తప్పనిసరి. వాటి ప్రకారం చారిత్రక కట్టడాలకు 100 మీటర్ల దూరంలో ఎలాంటి ఆక్రమణలు కాని ఇతర కట్టడాలు కాని ఉండకూడదు. 300 మీటర్ల దూరం నుంచి కట్టడం స్పష్టంగా కనిపిస్తుండాలి. సదరు కట్టడాల్ని స్థానిక ప్రభుత్వాలు అప్పటికే గుర్తించి ఉండాలి. ఆయా కట్టడాలు కొన్ని దశాబ్దాలుగా చారిత్రక సంపదగా కొనసాగుతుండాలి. వాటిని సంతృప్తి పరచగలిగితే యునెస్కో వాటిని తమ జాబితాలో చేర్చడం ద్వారా గుర్తింపునిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితా కోసం పంపిన కట్టడాలన్నీ ఏదో రకంగా ఆక్రమణలకు గురవడంతో పాటు ఇతర నిబంధనలను సంతృప్తి పరచడం లేదు. చార్మినార్ను ఆనుకొని కొన్ని మతపరమైన కట్టడాలు ఉన్నాయి. దీంతో పాటు 100 మీటర్ల పరిధిలో చిన్న వ్యాపారులు రోడ్లను ఆక్రమించుకున్నారు. దశాబ్దాలుగా అక్కడే ఉన్న వారి తరలింపు జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖలకు తలనొప్పిగా మారింది. గతేడాది చార్మినార్ పరిసరాల్ని పాదాచారుల ప్రాంతంగా మార్చాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. స్థానికంగా ఉన్న సమస్యల వల్ల అది పూర్తిగా అమలు కాలేదు. కుతుబ్షాహీ సమాధులకు ఆనుకొని ఎన్నో పక్కా భవనాలు వెలిశాయి. ఈ సమాధులు పూర్తి స్థాయిలో కనిపించకుండా భారీ వృక్షాలు ఈ ప్రాంగణంలో కనిపిస్తాయి. ఇక రోడ్డుపై ఆక్రమణలకు అంతే లేదు. ఆటో స్టాండ్లతో పాటు ఇతర కబ్జాలు భారీగా పెరిగిపోయాయి. ఈ దశలో కుతుబ్షాహీ సమాధుల వద్ద ఆక్రమణల తొలగింపు కోసం వివిధ ప్రభుత్వ విభాగాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గోల్కొండకు ఆక్రమణల బెడద తప్పలేదు. గోల్కొండ కోట ప్రహరిని ఆనుకొని ఎన్నో పక్కా ఇళ్లు వెలిశాయి. వీటితో పాటు మతపరమైన కట్టడాలు ఉన్నాయి. వీటిని కూలగొట్టడం వివాదాస్పదం అవుతుందన్న కారణంతో ఏళ్ల తరబడి వాటి జోలికెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. తాజాగా అధికారులు మరోసారి యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపుతున్న నేపథ్యంలో ఆక్రమణలపై దృష్టి సారిస్తున్నారు. కానీ ఈసారైనా వీటిని చిత్తశుద్ధితో తొలగిస్తారా లేదా అన్నది అనుమానంగానే ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇంతకు ముందు నుంచి ఎవరైతే సంవత్సరాల తరబడి ఇక్కడ ఉంటున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా ఓవరాల్ గైడ్ లైన్స్ మనం ఫాలో అయ్యేటట్టు కొన్ని లిమిటెడ్ కన్స్ట్రక్షన్స్ మీద అలాగే లిమిటెడ్ ఎంక్రోచ్మెంట్స్ మీద మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది. దీంతో పాటు ఎవరికైతే మనం ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయాల్సి వచ్చిందో వాళ్ళకి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఏర్పాట్లు కూడా సైమల్టేనియస్ గా డిస్కస్ చేసి చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనం వాళ్ళు కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు. సిపిడిసిఎల్ తరపు నుంచి ఈ వైర్స్ అడ్డదిడ్డంగా వెళుతాం, లేకపోతే గనక ఈ మన కేబుల్ టీవీస్ ఈ టైప్ లో కేబుల్స్ వీటన్నిటిని రీఆర్గనైజ్ చేయడానికి వాటన్నిటికీ అవి చేస్తూ తర్వాత ఈ సైట్స్ అన్నిటికి కూడా వెళ్లే అప్రోచ్ రోడ్స్ అంటే ప్రజలకి టూరిస్టులు కన్వీనియన్స్ ఉండేటట్టు అప్రోచ్ రోడ్స్ బ్యూటిఫికేషన్ కార్యక్రమం కూడా మనం టేకప్ చేశాం. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చారిత్రక కట్టడాలకు ఆదరణ కల్పించడంలో యునెస్కో ముందుంది. మన దేశంలోనూ ఎన్నో కట్టడాలు ఇలాంటి గుర్తింపునకు నోచుకున్నాయి. వీటిలో దేశాన్ని పాలించిన పలువురు రాజ్యాధీశులు వారి కళాదర్పానికి నిదర్శనంగా భావించిన కట్టడాలెన్నో ఉన్నాయి. వాటి సంరక్షణ బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో అవి పర్యాటక శోభను సంతరించుకుంటున్నాయి. దశాబ్దాలుగా అందరినీ అలరిస్తూ యునెస్కో జాబితాలో చోటు సంపాదించాయి కూడా. మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వాస్తవానికి యునెస్కో విధిస్తున్న నిబంధనలు అంత కఠినంగా ఉన్నాయా అంటే అది లేదు. 100 మీటర్ల దూరంలో ఆక్రమణల తొలగింపు, ఇతర చర్యలు కూడా అసాధ్యమేమీ కాదు. వీటిని చేపట్టేందుకు నిధుల కొరత లేదు. ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం ద్వారా ఆక్రమణదారుల్ని అక్కడి నుంచి తరలించేందుకు చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది.
కానీ కొన్నేళ్లుగా ఈ బాధ్యతను విస్మరించిన అధికారులు మొక్కుబడి చర్యల ద్వారా సరిపెడుతూనే ఉన్నారు. ఇదే ఇప్పుడు యునెస్కో గుర్తింపు పొందేందుకు ఆటంకంగా మారింది. గతంలో ఇవే కారణాలతో తమ ప్రతిపాదనలు తిరస్కరణకు గురైనా అధికార గణంలో మార్పు రావడం లేదు. తాజాగా యునెస్కోకు మరోసారి ప్రతిపాదనలు పంపినా ఆక్రమణల తొలగింపు ముందుకు కదల్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించిన యునెస్కో ప్రతినిధుల కమిటీ ఆయా చారిత్రక కట్టడాల్ని 2 వారాల క్రితం సందర్శించింది. గతంలోనూ ఇవే కారణాలతో ప్రతిపాదనలు తిరస్కరించినా మళ్లీ అదే పరిస్థితి నెలకొనడంపై అధికారులను ప్రశ్నించింది. తక్షణం ఆక్రమణలను తొలగించాలని సూచించింది. దీంతో ఈ దిశగా వివిధ శాఖలు కసరత్తు ప్రారంభించాయి. ఇది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. యునెస్కో కమిటీ సూచనలను ఈసారైనా పట్టించుకోకుంటే భవిష్యత్తులో ప్రతిపాదనల స్వీకరణ కూడా కష్టమయ్యేలా ఉంది. ఇందుకోసం ఉన్నత స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే సూచనలు కనిపించడం లేదు.